హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది సీక్రెట్ ఛాంబర్ అన్నమాట. ఇది బండ కాదు భయ్య, ప్లేట్ భయ్య. అది మనదే పక్కోడు తీసుకుపోయి వాడుకుంటున్న దాన్ని నుంచి చూస్తే బుల్. ఓకే బుల్. హైదరాబాద్ వేడి వేడి అనుకుంటా కానీ వారిని అమ్మ హంపిల దూల తీరిపోతుంది భయ. లిటరలీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతున్నాం. ఎంత హైడ్రేట్ అయినా సరే మళ్ళీ డిహైడ్రేట్ అవుతూనే ఉన్నాము. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం ఎంటర్ ఇచ్చింది రాయల్ ఏరియాకి అన్నమాట. సో రాజులు ఎక్కడైతే ఉంటుండో అక్కడికి వెళ్తున్నాము. సో ఆ ప్లేస్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ పర్సన్. గైడ్కి టికెట్ ఉండదు. సో ఒక టికెట్ తీసుకొని లోపలికి పోతున్నా, చూడాలా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది. సో ఇది అన్నమాట మ్యాప్ మొత్తం, ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు, ఏమేమి ఉన్నాయి ఏం లేవు అనేది. అండ్ ఇది ప్లేసెస్, ఇక్కడ ప్లేసెస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. ఇది సో వచ్చేసినాం ఫస్ట్ ప్లేస్ జనరల్ ఎన్క్లోజర్. అండ్ ఇక్కడ స్పెషాలిటీస్ వచ్చేసి రాణులు ఉంటుండే అండ్ ఇందులోకి మెన్స్ నాట్ అలౌడ్. సో ఇందులో ఇద్దరు మాత్రమే, ఒకటి లేడీస్ అండ్ ఇంకోటి ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్ ఎందుకన్నా అంటే ఈ మహల్కి 4 వైపులల్లా 4 వాచ్ టవర్స్ ఉంటుండే. చూపిస్తాను. ఫస్ట్ వాచ్ టవర్ వచ్చేసి అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది. అండ్ సెకండ్ వాచ్ టవర్ వచ్చేసి ఇక్కడ చెట్ల వెనకాల ఉంది. అండ్ థర్డ్ వాచ్ టవర్ వచ్చేసి లోటస్ అది లోటస్ మహల్ బ్యాక్ సైడ్లో ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఇక్కడ ఉండే బట్ డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ ఇది ముందడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ సెకండ్ రాణికి. అండ్ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫస్ట్ రాణికి. దీనిపైన ఇల్లు అవుతుందో అది వచ్చేసి వుడెన్తో కట్టింది. అంటే నార్మల్ వుడెన్ కాదు భయ్య, లైక్ చందనం మళ్ళా లైక్ ఎక్స్పెన్సివ్ వుడ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కట్టినండే. తర్వాత మొఘల్స్ వచ్చినప్పుడు డిస్ట్రక్షన్లో కాలబెట్టేసారు. సో దాని తర్వాత మిగిలిన ఓన్లీ ప్లాట్ఫామ్స్ మాత్రమే. అదొకటి అండ్ ఇదొకటి. అండ్ ఇందాక మీకు అన్న ట్రాన్స్జెండర్స్ అని, వాళ్ళని ఎందుకన్నా అంటే మీకు వెనకాల కనిపించే వాచ్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాచ్ టవర్స్లల్లో ఉండే ట్రాన్స్జెండర్స్. ఎందుకంటే ఇక్కడ ఉండేది రాణి కాబట్టి రాణికి డిస్టర్బెన్స్ కావద్దని చెప్పేసి రాజు ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ఉంచుతుండే అనమాట. అండ్ ఇది లోటస్ మహల్ అని ఎందుకంటారు అంటే పైన ఏరియల్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇది మీకు షేప్ అనేది ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది. అందుకే దీన్ని లోటస్ మహల్ అంటారు. మీకు లోటస్ మహల్ ఉంది కదా, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే కనిపిస్తుందో అక్కడ కొన్ని పర్టికులర్ ప్లేసెస్లలో వాటర్ పోస్తే మొత్తం బిల్డింగ్ అంతా కూల్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రాణి వచ్చేటప్పుడు ఇక్కడ దాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇందాక ఇప్పించిన బావి నుంచి వాటర్ తీసుకొచ్చి అందులో పోస్తే మొత్తం కూల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న సెకండ్ రాణి అండ్ ఫస్ట్ రాణి వీళ్ళిద్దరు ఎప్పుడైతే రావాలి ఇక్కడ చిల్అవుట్ కావాలనుకుంటారో ఆ టైంలో దాసి వచ్చి ఇక్కడ వాటర్ పోస్తారు. సో ఇది కూల్ అవుతుంది. అప్పట్లో ఏసీ టెక్నాలజీ ఇది. మనకి ఇప్పటికీ ఏసీలు అనుకుంటున్నాం కానీ అప్పట్లో డైరెక్ట్ గోడలలోనే ఏసీలు ఫిట్ చేసారు వీళ్ళు. సో ఈ వాల్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ వాల్ అనేది కింద 26 ఇంచెస్ ఉంటుంది, పైనకి వెళ్ళే వరకు 6 ఇంచెస్ అవుతుంది. మీరు చూస్తే కింద దొడ్డుగా ఉంది, పైనకి వెళ్ళే వరకు సన్నం అవుతుంది. ఎందుకు అని అంటే ఎవరైనా సరే లోపలికి రావాలంటే తాడేసుకొని ఎక్కాలి. సో అప్పట్లో హుక్ వేయగానే వాల్ పడిపోయి అలర్ట్ అవ్వడానికి అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఇట్లా కట్టించాడు అనమాట దీన్ని. సో ఇది వచ్చేసి ఎలిఫెంట్ స్టే అన్నమాట. 11 ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇండో ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ ఇది. ఎందుకు అని అంటే అప్పట్లో అయ్యే ట్రేడింగ్కి పర్షియన్స్ కానివ్వండి వేరే వేరే దేశాల నుంచి ఎవరెవరైతే వస్తారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఇది కట్టినుండే. అండ్ ఇక్కడ విఐపీస్ ఎవరైనా వస్తే కూడా ఇవే ఎలిఫెంట్స్ని వాడుతుండే. అండ్ పైన చూడొచ్చు టూంబ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బుద్ధ మతానికి చెందిన డిజైన్ అంట అది. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎలిఫెంట్ స్టే అండ్ ఓన్లీ 11 ఎలిఫెంట్స్ మాత్రమే ఉంటుండే. రాయల్ ఎలిఫెంట్స్ ఇవి, నార్మల్ ఎలిఫెంట్స్ కాదు. అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్ మీద అవుతుందో ఇది వచ్చేసి ఆ ఎలిఫెంట్స్కి రిలేటెడ్ డెకరేటివ్ ఐటమ్స్ ఏమవుతుంటే అవన్నీ మొత్తం ఇక్కడ పెడుతుండే. అండ్ ఇంకొక క్రేజీ ఏంటంటే ఇది మధ్యలో కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుందో అది హిందూస్ రిలేటెడ్ డిజైన్ ఉండే అనమాట. అండ్ ఎప్పుడైతే యుద్ధానికి వచ్చారో మొఘల్స్ వాళ్ళు వాళ్ళ డిజైన్ అని చెప్పేసి దాన్ని డ్యామేజ్ చేయకుండా హిందూస్కి రిలేటెడ్ అవుతుందో అది మాత్రమే డ్యామేజ్ చేశారు. సో అందుకే మీకు సైడ్కు ఉన్నాయని క్లియర్గా కనిపించి మధ్యలో ఉండి మాత్రం ఫుల్ డ్యామేజ్ అయింది ఉంది అది. ఈ ప్లేస్లోనే ఫస్ట్ మైసూర్, ఇప్పుడు ప్రజెంట్ మైసూర్లో ఏదైతే జాతర అవుతుందో ప్రతి దసరాకి అది ఫస్ట్ ఇక్కడనే అవుతుండేనంట. దీని తర్వాతనే ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయింది. అండ్ ఇక్కడ సో పాన్ సుపారీ బజార్, దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 1 కిలోమీటర్ బజార్ అంట ఇది. సో ఆపోజిట్లో మీకు స్ట్రైట్గా అయితే కనిపిస్తుంది కదా, ఇంకా ఇది వచ్చేసి పాన్ సుపారీ బజార్ ఎంట్రీ.
1 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు మార్కెట్ ఉంటుండే. బట్ ప్రజెంట్ ఎక్స్కవేషన్ నడుస్తుంది కాబట్టి లోపలికి నాట్ అలౌడ్. ఇక్కడ అమ్మేది స్పైసెస్, మనకు రెగ్యులర్గా ఇంట్లోకి ఏమైతే కావాలనో అవన్నీ అమ్ముతుండే. అండ్ దాంతోపాటు నాన్ వెజ్ కూడా అమ్ముతుండేనంట. అండ్ ఈ మార్కెట్లో మాత్రమే నాన్ వెజ్ అవైలబిలిటీ ఉంటుండే, ఎందుకంటే వేరే వేరే దేశాల నుంచి వస్తుండే కాబట్టి వాళ్ళ గురించి నాన్ వెజ్ అమ్ముతుండే తప్పితే ఇంకేం లేదు అక్కడ. అండ్ వేరే వాటిలల్లో ఓన్లీ రిలేటెడ్ అవి లైక్ డైమండ్స్, శారీస్ అండ్ వేరే ఐటమ్స్, స్పైసెస్ అక్కడ ట్రేడింగ్ స్పైసెస్ అవి. ఇది వచ్చేసి ఇంట్లోకి రిలేటెడ్ అన్నమాట ఇది. సో దట్స్ అబౌట్ పాన్ సుపారీ బజార్. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే బుల్. ఓకే, బుల్. అవును. ఓకే, సో ఇది ఏమంటే ఐడెంటిఫికేషన్ చేస్తుందంటే ఫార్మర్ తర్వాత కింగ్ ఏమున్నారు కదా, వాళ్ళ రిలేషన్షిప్లో బాగా ఉంటే సామ్రాజ్యం మస్తుగా పెరుగుతుంది, అంత స్ట్రాంగ్ కూడా ఉంటుంది అని ఐడెంటిఫై చేస్తారు. సో 3 టైప్స్ ఆఫ్ రామాయణం ఉంది: స్కంద, తులసి, వాల్మీకి. ఈ 3 రకాల రామాయణాల్ని ఈ స్టోన్స్ పైన కావింగ్ చేశారు అనమాట. సో ఒకటి అండ్ ఇక్కడ టెంపుల్ పైన మొత్తం అంతా కావింగే. అండ్ ఈ టెంపుల్ పేరు వచ్చేసి 1000 కావింగ్ టెంపుల్ అని అన్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ మొత్తం అని 1000 కావింగ్స్ ఉన్నాయంట టెంపుల్ పైన. సో ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం రామాయణం. 3 టైప్స్ ఆఫ్ రామాయణం ఏదైతే ఉందో మొత్తం అంతా వాల్స్ ఎక్కడ చూసినా సరే, అక్కడ చూసినా కూడా మీకు వాల్ పైన రామాయణం ఇదంతా. సో టెంపుల్ లిటరల్ చెప్పాలంటే ఒక రామాయణం పుస్తకం అన్నమాట ఈ టెంపుల్ అనేది. ఇవి వచ్చింది వరంగల్ నుంచి ఈ పిల్లర్స్ అనేది. ఎందుకు అని అంటే ఈ కార్వింగ్స్ అనేవి స్పెషల్గా గ్రానైట్ పైన చేయాలని చెప్పేసి అక్కడ నుంచి వరంగల్ నుంచి స్టోన్స్ తెప్పించి కార్వింగ్ చేయించి ఇక్కడ పెట్టింది ఉంది. సో ఇది ఏదైతే ఉందో విష్ణు ఆలయం అన్నమాట, క్లోజ్డ్ ఉంది. ఎందుకంటే విగ్రహం లేదు. విగ్రహం కింద ప్రతిష్ఠించేటప్పుడు మన దగ్గర వాల్యుబుల్ ఆర్నమెంట్స్ చాలా పెడతారు, లైక్ వజ్రాలు, వైడూర్యాలు, లైక్ స్టోన్స్ అట్లాంటివన్నీ. సో యుద్ధానికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్స్ని కూల్చేటప్పుడు విష్ణుమూర్తి టెంపుల్ ఏదైతే ఉంటుందో విగ్రహం కింద ఎప్పుడైనా సరే బంగారం కానీ ఇట్లాంటి విలువైన ఆర్నమెంట్స్ ఉంటాయని చెప్పేసి వీళ్ళకి తెలిసినప్పుడు కంపల్సరీగా వాళ్ళు డిస్ట్రాయ్ చేసి వాటి కింద ఉన్న వాటిని తీసుకొని వెళ్తూ ఉండే అన్నమాట. సో దాని తర్వాత మిగిలింది ఈ టెంపుల్ మాత్రమే. అది మొత్తం కార్వింగ్స్తోనే, ఎక్కడ చూసినా కూడా కార్వింగ్స్. ఈ టెంపుల్ అంతా ప్రతి ఒక్కదానికి కార్వింగ్కి ఒక హిస్టరీ ఉంది దీని వెనకాల. మొత్తం అంతా కార్వింగ్సే, అక్కడ పైనతో సహా అక్కడ కూడా ఒక స్టోరీ చెప్తుంది అది. సో టెంపుల్ ప్రతి ఇంచ్ అండ్ ప్రతి పార్ట్, ప్రతి కార్నర్లో ఏదో ఒక స్టోరీ దాగింది. ఇది సీక్రెట్ ఛాంబర్ అన్నమాట. భూమి కింద ఉంటుంది అండ్ స్పెషల్లీ బిల్డ్ విత్ బ్లాక్ గ్రానైట్. ఎందుకు అంటే భూమి లోపల ఉంటుంది కాబట్టి చల్లగా ఉండాలని చెప్పేసి బ్లాక్ గ్రానైట్తో బిల్డ్ చేసారు. ఇది స్పెషల్ మీటింగ్స్ ఎవరు ఉన్నాయి అని అంటే ఇక్కడికే అవుతుండే. అండ్ దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే వేరే ఎంబసీ నుంచి ఎవరైనా వచ్చినారు అంటే వాళ్ళకి ఈ ఏరియా అంతా 2 కిలోమీటర్స్ వరకు వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేసి తిప్పి లాస్ట్కి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడుతుండే. ఎందుకు అంటే వాళ్ళకి లొకేషన్ ఐడెంటిఫై కావద్దు అని చెప్పేసి. అట్లా రీజన్తోనే పైన ల్యాండ్ పైన కాకుండా ల్యాండ్ కింద కట్టిన దానికి కూడా రీజన్ అదే, ఎవరికి తెలియొద్దు అసలు ఎక్కడ ఉంది ఏంటిది అనేది. సో దీని ఎంట్రన్స్ వచ్చేసి ఎంత ఉందంటే లిటరల్లీ ఒక మనిషి వెళ్ళేటంత ఉంటుంది అంతే, జస్ట్ ఒక మనిషి లాగాలంటే అంతే. దానికంటే ఎవరు ఎక్కువ పోలేరు. ఒకసారి ఒకరు వెళ్ళారు అంటే ఇంకోరు రాలేరు ఆపోజిట్లో. అండ్ ఇది కూడా ఎగ్జాక్ట్లీ భూమికి పైనే ఉంది ఎంట్రన్స్ కూడా, మరీ ఎక్కువ పైన కూడా లేదు. లిటరల్లీ చెప్పాలంటే భూమి లెవెల్లోనే ఉంది ఎంట్రన్స్ అనేది. ఇది బండ కాదు భయ్య, ప్లేట్ ఇది. సో విఐపీస్ ఎవరైనా వస్తే అట్లాంటి వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడానికి ఈ ప్లేట్స్ అన్నమాట. ఇది అది అక్కడనే ఇన్బిల్ట్ ఉంటుంది, జస్ట్ వాష్ చేసేస్తారు అంతే ఆ ప్లేస్ నుంచి. సో ఈ ప్లేట్స్ అన్నమాట ఇవి అప్పట్లో. అండ్ ఇది వచ్చేసి ఆక్వా డక్ సిస్టమ్. సో వాటర్ అనేది ఇక్కడ 2 కిలోమీటర్స్ అవేలో ఒక లేక్ ఉంది. ఆ లేక్ పైనకి ఉంది. ఈ ఏరియా అనేది లోవర్ ఏరియా. సో త్రూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ పైన ఏదైతే చిన్న బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసి కెనాల్ ఇది. సో అక్కడ నుంచి వాటర్ సప్లై అనేది ఈ కెనాల్స్ ఈ ఫోర్ట్ అంతా ఏరియా అంతా కవర్ అవుతుంది అన్నమాట. సో దీని లోపల ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా ఉంటుంది. సో ఇందులో వాటర్ పైన నుంచి కింద వరకు వస్తూనే ఉంటుంది. సో ఇది కెనాల్ అన్నమాట. సో ఇక్కడ ఇక రాజులు వస్తుండే, సామంత రాజులు, వాళ్ళ దగ్గర కానివ్వండి తాగడానికి దేనికైనా సరే ఈ ఆక్వాడక్ట్ సిస్టమ్ త్రూవే వాటర్ అనేది పాస్ అవుతుండేది. సో ఈ కెనాల్ నుంచి అయితే వాటర్ వస్తుంటుందో ఈ వాటర్ మొత్తం అంతా ఇందులో నింపుతుండే అనమాట. ఫస్ట్ వచ్చినప్పుడు ఇది లైక్
వెతుకుతున్నప్పుడు ఒక లేయర్ మాత్రమే ఫైండ్ అవుట్ అయింది. దాని తర్వాత లెంకుతుంటే ఐ మీన్ లైక్ డిగ్ చేస్తూ వెళ్తున్న కొద్దీ మొత్తం కింది వరకు వెళ్ళింది అది. అని 1 2 3 4 5 స్టెప్స్ ఉన్నాయి. సో ఆ పైన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టెప్స్ లాగా మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రిమూవబుల్, తీసి మళ్ళీ కావాలన్నప్పుడు పెట్టొచ్చు. అండ్ సిమెంట్తో ఇంటర్లాక్ చేసినాయి కాదు, సిమెంట్తో లాక్ చేసినాయి కాదు, జస్ట్ జిక్సా పజిల్ లాగా దగ్గరికి పెడితే ఇది కంప్లీట్ అవుతుంది. అది లేదు అనుకునే టైంలో తీసేయచ్చు అంట ఇది మొత్తం ఇది. అండ్ ఇక్కడ వాటర్ నిండిన తర్వాత దీన్ని స్టాప్ చేయాలనుకుంటే పైన ఆ ప్లేస్లో జస్ట్ ఒక బ్లాక్ పెడుతుండే, ఆ బ్లాక్ పెడితే వాటర్ సప్లై ఇందులోకి ఆగిపోయి మిగిలిన ప్లేసెస్కి వాటర్ సప్లై అనేది రన్ అవుతుండేది. ఇలాగా చూపించిన కదా, దాని పేరు బ్లాక్ స్టోన్ పుష్కర్ని. సో దాని గురించి డీటెయిల్స్ ఇదన్నమాట. సో దీన్ని గుర్తుపట్టిరా, మెడికల్ ప్లస్ సింబల్. ఆ దేశం ఈ దేశం ఇన్వెంట్ చేసిరని చెప్తారు కానీ ఇట్ ఈస్ యూస్డ్ బిఫోర్ 600 years ఓన్లీ. మన దగ్గరనే యూజ్ చేస్తారు అనమాట కర్ణాటకలో. మనం తెలియక వాడు ఓడో ఇన్వెంట్ చేసిండని మనం అనుకుంటాం. సో ఇది మొత్తం దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఏంటిది అని అంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏదన్నా గాయాలైనా ఏమైనా సరే దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది యూజింగ్ హర్బల్ దే యూస్ టు క్లియర్ ఇట్ అవుట్. సో దానికి సింబాలిక్గానే చెట్టు, అండ్ ఆ చెట్టు పక్కనే మెడికల్ ప్లస్ సింబల్. మనం అనుకునేది ఇది ఎవరో ఇన్వెంట్ చేసిన అనుకుంటున్నాం కానీ మనదే భయ్య, అది మనదే పక్కోడు తీసుకుపోయి వాడుకుంటున్నదాన్ని. సో నాకు డౌట్ ఏంటంటే, ఈ క్యామెల్స్ ఇంకా డేట్స్ ట్రీ మధ్యలో ఉన్నది, పర్షియన్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర నుంచే సింబల్ చూసి ఎత్తుకపోయారేమో, గింగారాలే కాకుండా ఇంకా ఈ మెడికల్ సింబల్ కూడా మన దగ్గరికి చూసి ఎత్తుకొని పోయి ఉండొచ్చు. ఎందుకంటే రెండు ఒకటే దానిపైన కార్వ్ చేసినవి ఉన్నాయి. ఇది ఎందుకు కార్వ్ చేసినట్టే వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పడానికి. అండ్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంత దొప్పుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఒక సింబల్ దొప్పుకొని పోలేరా, అదే చేసి ఉండొచ్చు. మళ్ళీ దాన్ని తిరిగి మనకే చూపించి ఇంకా మేమే ఇన్వెంట్ చేసినామని చెప్తున్నట్టున్నారు వీళ్ళు. సో క్రేజీ హైట్ పైన ఉన్నా ఇంత మీదకి రావడానికి రీజన్ ఏంటంటే, రాజులు ఇక్కడనే కూర్చుంటుండే, రాజులు సామంత రాజులు వాళ్ళందరూ ఇక్కడ పైన కూర్చొని కింద జరిగే పర్ఫార్మెన్సెస్ చూస్తుండే. సో ఇక్కడ ఇది వచ్చేసి డ్యాన్స్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో అక్కడ డ్యాన్స్ జరుగుతూ ఉంటుండే. సో అక్కడ డ్యాన్స్ అయిన తర్వాత కాంపిటీషన్స్ ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడానికి ఇంత మీదకి రావాలన్నమాట. వాళ్ళు కిందికి మీదకి ఎక్కేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ప్లాట్ఫామ్ దీనిపైన ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుండే అనమాట. అండ్ ఇది మొత్తం వుడెన్ ఉండే, మేడ్ ఆఫ్ శాండిల్వుడ్. బట్ తర్వాత కాల్ చేసారు దాన్ని. సో దానివల్ల ఓన్లీ బేస్ మాత్రమే మిగిలింది ఇది, ఎందుకంటే ఇది మొత్తం బ్లాక్ స్టోన్ కాబట్టి. దాని తర్వాత మిగిలిందంతా కాలిపోయింది అది. దిస్ ఈస్ ద వ్యూ. సో ఇక్కడ కూర్చుంటే మొత్తం అంతా కనిపిస్తుంది వాళ్ళకి ఇక్కడ నుంచి. ఇందాక పైన ఉన్న ప్లేస్ ఇదే అన్నమాట. సో దాని ఇమాజినరీ ఇమేజ్ ఏదైతే ఎట్లా ఉంటుంది అనేది, ఇమాజినరీ ఇమేజ్ కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. సో దిస్ ఈస్ ద ఇమాజినరీ ఇమేజ్ ఎట్లా ఉంటుండని, మేడ్ అవుట్ ఆఫ్ శాండిల్వుడ్, కంప్లీట్గా శాండిల్వుడ్ తోటే కట్టింది ఇది. సో దానికి మంట పెట్టినప్పుడు కాలిపోయింది అది మొత్తం అది. సో అది శాండిల్వుడ్ కాబట్టి అది కాలిపోయింది. కింద బేస్ ఫ్లోర్ అవుతుందో బ్లాక్ గ్రానైట్ ప్లస్ లోకల్ గ్రానైట్ తోటి కట్టింది ఉంది. బ్లాక్ గ్రానైట్ ఈస్ ఫ్రమ్ వరంగల్, అక్కడ నుంచి స్పెషల్గా తెప్పించింది. సో ఇప్పుడు మీకు చూస్తున్న దాంట్లో కూడా ఇదంతా బ్లాక్ గ్రానైట్ అన్నమాట, ఒక లేఅవుట్ లాగా ఉంది అది. సో దానికి అండ్ ఇందాక చూపించిన మీకు పాండ్ ఉంది కదా అదొకటి, అండ్ అక్కడ టెంపుల్లో వాడింది కూడా బ్లాక్ గ్రానైటే. సో అక్కడ నుంచి వచ్చిన వాటితోటి కొన్ని ప్లేసెస్లలో ఆర్కిటెక్చర్ ఉంది ఇది కదా. ఇది వచ్చేసి బెల్ రూమ్ అంటారు. సో అక్కడ ఏంది అని అంటే, ఏదన్నా వార్నింగ్ కానీ ఎవరినన్నా ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న సోల్జర్స్ అందరిని పిలవడానికి కానివ్వండి, ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వడానికి ఆ రూమ్లో ఒక పెద్ద బెల్ ఉంటుండేనంట. అది మోగిస్తే అందరికి ఒక ఇంటిమేషన్ వెళ్తుంటాయి అనమాట. లైక్ ఒక రింగ్ కొడితే ఇది, 2 rings కొడితే 3rd rings, 3 times రింగ్స్ కొడితే ఇట్లా అని చెప్పేసి ఒక కోడ్ సిస్టమ్ ఉంటుండే వాళ్ళకి. సో ఆ కోడ్ సిస్టమ్ ప్రకారం అక్కడ నుంచి సౌండ్ ఇస్తుండే. దాన్ని బట్టి మిగిలిన ఏరియాస్లో ఉన్న సోల్జర్స్ కానివ్వండి, ఎవరెవరికైతే మెసేజ్ వెళ్ళాలో వాళ్ళందరూ అలర్ట్ అవుతారు అది. సో ఇది స్టోన్తో తయారు చేసిన డోర్ అనమాట, 1 piece స్టోన్ తోటి, లెఫ్ట్ అండ్ రైట్. ఇది వచ్చేసి కింద హింజెస్, ఇవి కింద బేస్ పార్ట్. ఇది వచ్చేసి కింద భూమి లోపల కూర్చుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంటర్లాకింగ్ సిస్టమ్, మన డోర్స్ లోపల లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇది మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్. సో దానికే అదే స్టోన్ని కావ్ చేసి లాక్ సిస్టమ్ పెట్టారు. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇందాక మీకు అది చూపించినది కింద బాటమ్ పార్ట్ దాన్ని, ఆ బాటమ్ పార్ట్ ఇందులో కూర్చుంటుంది. అండ్ ఇందులో ఒక రౌండ్ బాల్ ఉంటుంది అన్నమాట, అది కూడా స్టోనే, రౌండ్ షేప్లో ఉంటుంది స్టోన్ అనేది. సో ఏమవుతుందంటే మూవ్మెంట్కి ఈజీగా ఉంటుంది అది. డోర్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఫ్రిక్షన్ క్రియేట్ కాకుండా మ్యాక్స్ స్మూత్ తోటి రావడానికి ఇందులో రౌండ్ బాల్ ఒకటి ప్లేస్ చేసి దానిపైన
ఆ పార్ట్ వచ్చి కూర్చుంటారు. దాని తర్వాత డోర్ మూవ్మెంట్ చేసినప్పుడు ఈజీగా ఓపెన్ ఈజీగా క్లోజ్ అవుతుంది అనమాట. ఇది సో ఆ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంటుండే అనమాట. ఇది ఎంట్రన్స్ అది. సో ఈ ఎంట్రన్స్కి వాడే డోర్స్ అవే ఇందాక చూపించిన డోర్స్ని. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ప్యాలెస్కి. సో లోపలికి వెళ్ళడానికి ఎట్లా అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇందాక మనం చూసిన ఏరియా అంతా యాక్చువల్లీ నేను రివర్స్ వస్తున్నా, దానివల్ల మీకు ఫస్ట్ది సెకండ్ లాస్ట్ది ఫస్ట్కి చూపించాల్సి వస్తుంది. సో ఇంకా ఇది ఒకటి వచ్చేసి ప్లేస్మెంట్స్. ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ. సో డోర్స్ అనేవి ప్లేస్మెంట్ అది ఇట్లా ఇక్కడ ఉంటాయి అనమాట, కింద ఇట్లా పెట్టినట్టు. స్టోన్స్తోనే డోర్స్ ఏంది భయ్యా.